సాధ్యతే సర్వం యోగేన సాధ్యతే సకలం యోగేన సాధ్యతే ఆరోగ్యం ఆనందం ఆధ్యాత్మిక జీవనం యోగే. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే కదండి. యోగా నా జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో ఈ వీడియోలో చూపించబోతున్నాను, రండి. రోజు మనము ఆహారం తింటాము, నీళ్లు తాగుతాము, నిద్రపోతాము. ఎందుకంటే అవి మనం బతకడానికి అవసరం. అలాగే మన శరీరానికి, మనసుకి, ఆత్మకి యోగా ఒక ఆహారం లాంటిదండి. దాన్ని కూడా ప్రతిరోజు మన జీవనంలో భాగం చేసుకోవాలి. యోగా అంటే ఓన్లీ ఆసనాలనే అనుకోకూడదండి. ఈ ఆసనాలు మన శరీరము, మనస్సు, ప్రాణశక్తి, ఆత్మ ఈ అన్నింటినీ కూడా సమతుల్యంగా ఉంచే సాధన. మన రోజులు పనుల్లో పడి గడిపేస్తూ ఉంటాం, కానీ మన కోసం సమయము మనం కొంచెమైనా తీసుకోమండి. రోజు ఒక 10-15 నిమిషాలు యోగా చేస్తే శరీరము ఎంత యాక్టివ్గా అవుతుందో తెలియదండి. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన ఆత్మకి చాలా ఆనందంగా ఉంటుంది. ఇవే మన దైనందిన జీవితం బాగా సాగడంలో కీలకమవుతాయి. యోగా చేస్తే శరీరం ఫిట్గా ఉండడమే కాకుండా మనము మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటామండి. మన ఆలోచనలన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయి. యోగా నా జీవితాన్ని మార్చిందనే చెప్పాలి. యోగా నా జీవితంలో లేనప్పుడు నేను ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని కాదండి. అప్పుడు చిన్న వయసు అయినా సరే చాలా డల్గా, ఎప్పుడు మానసికంగా ఏదో ఒక బాధలాగా అలా అనిపిస్తూ ఉండేదన్నమాట. నిజంగా మనకి యోగా వలన మానసికంగా కూడా మనం దృఢమవుతాము అనేది నేను చాలా ఎక్స్పీరియన్స్ అనుభవించి చెప్తున్నానండి, నా అనుభవపూర్వకంగా. మీరు నమ్మండి, నమ్మకపోండి. ఈ శారీరకంగా ఎంత ఫిట్గా తయారవుతామో మానసికంగా కూడా అంతే ఫిట్గా తయారవుతామండి. యోగా నా జీవితంలో రాకముందండి నాకు కాళ్ళు నొప్పులు, తర్వాత షుగరు, బీపీలు కూడా బోర్డర్లోకి వెళ్ళాయండి. ఏ పని కూడా నేను యాక్టివ్గా చేయలేకపోయేదాన్ని. కానీ యోగా నేను అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు కాళ్ళు నొప్పులు ఉండవండి. అసలు షుగరు, బీపీ అనేది అసలు లేదండి. కంప్లీట్గా అసలు నా జీవితం నుంచి అవి చాలా దూరం వెళ్ళిపోయాయి అన్నమాట. మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాను. మానసికంగా ప్రశాంతంగా ఉన్నాను అంటే నాకేమీ ఇబ్బందులు లేవా, బాధలు లేవా అని అనుకోకండి. అవన్నీ ఉన్నా కూడా వాటిని తట్టుకునే శక్తి యోగా ద్వారా మనకు సాధ్యమవుతుందండి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నమాట. అసలు యోగా అనేది కనుక లేదు అంటే నేను ఈరోజు ఇలా ఉండనండి. గుప్పడేసి ట్యాబ్లెట్లు మింగుతూ అసలు ఇంకా ఒక ప్రతిరోజు అదేదో అంటారు చూడండి, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ అని, అలా బ్రతికేదాన్ని. కానీ నా జీవన విధానంలో యోగా చాలా నా జీవితాన్ని చాలా మెరుగుపరిచిందండి. అందుకే చెప్తున్నానండి, మన కోసం మనమే ప్రతిరోజు కొద్ది సమయము కేటాయించుకోవాలి. పొద్దున్నే కొంచెం క్యారేజీలు అవి ఉంటాయిలండి లేడీస్కి అయితే. మగవాళ్ళకైతే ఆఫీసులకు వెళ్ళాలి, పిల్లలకైతే స్కూల్కి వెళ్ళాలి. కానీ మనం రోజు ఎంత టైంకి లెగుస్తామో దానికన్నా ఒక అర్ధగంట కానీ ముందు కనుక లెగిస్తే ఈ యోగాకి ఆ అర్ధగంట సమయం మనము కేటాయిస్తే మన జీవితంలో చాలా పెద్ద మార్పు అయితే వస్తుందండి. ఏమండి, ఆరోగ్యం లేకపోతే, మనశ్శాంతి లేకపోతే మనకి ఇంక ఎందుకండి ఈ జీవితం కదా. ఆరోగ్యము, మనశ్శాంతి ఉన్నప్పుడే మనం చిన్న జీవితమైనా ఆనందంగా హాయిగా జీవించగలము. అందుకే ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి ఈ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటే కాదండి, యోగా మన జీవితంలో భాగమైపోవాలి. ప్రతిరోజు మనం ఆహారం తీసుకున్నట్టే, ప్రతిరోజు నీళ్లు తాగుతున్నట్టే మనకి యోగా కూడా అంతే అవసరంగా మార్చుకుంటే ప్రతి ఇల్లు ఒక ఆరోగ్యశాలేనండి. అందుకే బద్ధకానికి బాయ్ బాయ్ చెప్పి యోగా అయితే స్టార్ట్ చేయండి అని నేను చెప్తానండి. ఉదయం లేవగానే ఒక 5 నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టి కూర్చోవాలి. ఒక 5-10 నిమిషాలు సూర్య నమస్కారాలు, చిన్న చిన్న ప్రాణాయామం అలాంటివి చేసుకుంటే చాలా యాక్టివ్గా అవుతాం. మన రోజువారీ పనులన్నీ కూడా చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతాం. అయితే మాకు యోగా రాదు అని అనడం కన్నా ఈ రోజుల్లో ఆన్లైన్లో కూడా బోర్డులు ఉన్నాయండి.
అవి మనం చూసుకుంటూ కూడా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే అదే మన జీవితంలో అలవాటుగా మారిపోతుంది. అయితే ముందే పెద్ద పెద్ద ఆసనాలు వేయకుండా చిన్న చిన్న ఆసనాలు ముందు ట్రై చేసి తర్వాత పెద్ద ఆసనాలకు వెళ్ళడం మంచిది. ప్రతిరోజు యోగా అనే ఒక్క అలవాటు మన జీవితాన్ని మార్చేస్తుందండి. యోగా ఈరోజు నుంచే మొదలు పెట్టండి. యోగా అనేది ఒకసారి చేయడమే కాదు, అది మన జీవన శైలిలో భాగం కావాలి. మన ఆహారంలో సాత్వికత, మన మాటల్లో శాంతం, మన ఆలోచనలో స్పష్టత ఉంటే అప్పుడే యోగా ఫలితాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాము. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.